ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి. నిన్న మారమ్మగా గురించి చెప్పుకున్నాం కదండి, సీలేరు మారమ్మ అని. మా గురువుగారికి నిజంగా అండి అమ్మవారు చూడ్డానికండి మీరు నమ్మరు కానీ ఫొటోస్ పెట్టాను కదండి, చాలా బాగుంటుందండి అమ్మవారు. నేనైతే అండి చాలామంది అమ్మవార్లు చూస్తాను కానండి, ఎప్పుడూ నాకు మామూలుగానే చూసేస్తాను, మామూలుగానే వచ్చేస్తాను. కానీ అమ్మవారు అయితే అండి ఇంకా అలాగే ఇంకా ఇంకా చూడడానికి ఏమో ఉందేమో, ఇంకా చూడడానికి ఏమో ఉందన్నట్టుగా చూసేదానండి. ఎంత చూసినా తనివి తీరేది కాదండి నాకు. మా గురువుగారిని అడిగాను కూడా, నేను అడిగితే అనేవారు, అదే మారమ్మ స్పెషల్ అమ్మ అనేవారండి మాటల మధ్యలోనే. అసలు జై మారమ్మ అంటే మా గురువుగారికి చాలా ఇష్టం అండి, ఎక్కువసార్లు అనుకుండేవారు. ఆ ఊరు ఎలా అయిపోయిందంటే చాలా సంవత్సరాలు ఉన్నారంటండి మా గురువుగారు. ఒక సొంత ఊర్లో అయిపోయిందండి మా గురువుగారికి. ఆవిడకండి ఎక్కువ ఆత్మబంధువులు ఇష్టం అండి, చాలా ఇష్టం ఆవిడకి ఆత్మబంధువులు ఎక్కువ మంది. నిజంగా అండి ఎక్కడుంటే అక్కడేనండి ఆత్మబంధువులు చాలామంది ఉంటారు ఆవిడకి. చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళని ఇక్కడ మా శ్రీనగర్ ఉన్నప్పుడు అలాగే చాలామంది చుట్టూ చిన్నపిల్లలు ఉండేవారండి. అందుకనే మా గ్రూప్ పేరు కూడా ఆత్మబంధువులు అని పెట్టారండి మా గురువుగారు. నిజంగా ఆవిడకి ఆత్మకు సంబంధించిన బంధువులు చాలామంది ఉన్నారండి. అలా ఎక్కువ మంది ఆత్మ బంధువులండి. మేము వెళ్ళినప్పుడు చూసామండి, మా గురువుగారు మాటల విషయంలో చెప్పారు కానీ మేము వెళ్ళినప్పుడు కూడా ప్రత్యక్షంగా చూసామండి వాళ్ళందరినీ. అక్కడ ఒక్కొక్కసారి రెండు రోజులు ఉన్నామండి. మా గురువుగారు ఉన్న ఏరియాని, అక్కడున్న చుట్టూ మనుషుల్ని, వాళ్ళ అభిమానాలు అవన్నీ చూసామండి. చాలా బాగా అనిపించిందండి. కానీ అండి అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే కుటుంబం అంతా వైజాగ్లోని, మా గురువుగారు ఇల్లేమో కొండల్లోని అడవుల్లోని. అంటే నిజంగా ఇంతమంది కుటుంబం ఉన్నప్పుడు ఏదో ఒక ఫంక్షన్ అవుతూ ఉంటుంది కదండి, అంత దూరం నుంచి ఎలా వచ్చేవారు, ఎలా వెళ్ళేవారు అని నాకు ఆశ్చర్యం వేసేదండి బాబు. నిజంగా చాలా మెచ్చుకోవచ్చండి, అంత దూరం ట్రావెల్ చేయడం అనేది. నాకైతే అమ్మో చాలా కష్టం అండి బాబోయ్. చూశాను కదండి, ఇక్కడ బస్సు ఎక్కితే అండి 2 గంటలకి బస్సు ఎక్కితే మేము ఒకరోజు ఒకసారి 8:30 దిగామండి, ఓసారి 9:30 దిగామండి ఆ బస్సుని. అమ్మో చాలా కష్టం అండి. ఈ సీలేరుకి ముందండి ఒక 2-3 గంటల ముందు దారకొండ అని ఊరు ఉంటుందండి. దారకొండ అని ఊరిలో ఏ వెహికల్ అయినా ఏ బస్సు అయినా అక్కడ ఆఫ్ చేస్తారండి. ఆపేసి అమ్మవారికి దండం పెట్టుకొనే బయలుదేరుతారండి. ఆ అమ్మవారు కూడా చాలా బాగుంటుందండి. అంటే ఆ అమ్మవారు ఎలా ఉంటారంటే అండి, ఒక పెద్ద ముత్తైదువు కూర్చుంటే అలా ఉంటుందండి ఆ అమ్మవారు. అంటే మీకు నేనైతే నాకు అనిపించింది మీకు చెప్తున్నానండి. ఆ పూర్వం రోజుల్లో నా చిన్నతనంలో ఒక ముత్తైదు అందంగా అలంకరించుకుంటారు చూడండి ముత్తైదులు, అలాగా ఒక పెద్ద ముత్తైదు అండి. బాగా వయసులో వయసు దాటిన ముత్తైదు ఉంటారు కదండి, వాళ్ళు చూస్తే చేతులే దండం పెట్టాలన్నట్టు ఉంటారా, అలా కూర్చొని ఉంటుందండి అమ్మవారు. దారకొండలోని ధారాలమ్మ తల్లి అండి ఆవిడ పేరు. అక్కడ ప్రతి ఒక్కరూ వెహికల్ ఆగి దండం పెట్టుకొని వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడల్లా ఆగి అమ్మవారికి ముందైతే మాకు తెలియదు కానీ మామూలుగా వెళ్ళిపోయాము. పసుపు కుంకుమ పట్టుకొని దండం పెట్టుకొని చేసేవాళ్ళము మేము కూడానండి. అక్కడి నుంచి సీలేరు ఇంచుమించు 3-4 గంటలు పడుతుందండి. వెహికల్ అయితే 2 గంటల్లో వెళ్ళొచ్చు అనుకుంటానండి, సరిగ్గా గుర్తులేదు నాకు. చాలా అండి అసలు వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఇంక అన్నీ మర్చిపోతామండి, ఈ కష్టం అంతా మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. నేను అయితే చాలా అనుభవించానండి వెళ్ళిన తర్వాత. ఒకసారి 2 రోజులు ఉన్నామండి, చాలా హాయిగా అనిపించిందండి. ఈ అమ్మవారి గురించి ఇంకా గర్భగుడిలో అమ్మవారి గురించి
మీకు చెప్తానండి. ఈ తక్కువ టైంలో చెప్పాలంటున్నారు, తక్కువ టైంలో చెప్పలేకపోతున్నాను. మరిన్ని వీడియోస్లో ఆ మారమ్మ గురించి చెప్తానండి. ఓం శ్రీమాత్రే నమః. జై మారమ్మ. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి.